స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కకు తప్పుకున్నా తాము మాత్రం తగ్గేదే లేదంటోంది బీజేపీ. బలాబలాల ప్రకారం చూస్తే ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకే దక్కే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా బీజేపీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తాము ఎలా గెలుస్తామో ముందు తెలుస్తుందంటున్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం కోసమే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనడానికి ఇది నిల్వెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఐఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఐఎం పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ తప్పక గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎంఐఎం హస్తగతం కాకుండా బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు కిషన్ రెడ్డి. మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలుస్తాము. ఈరోజు మాకు ఓటర్స్ కూడా బలమైనటువంటి నెంబర్ మాకున్నది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఓడించడం ఏకైక లక్ష్యం. అది మజ్లిస్ పార్టీ హైదరాబాద్కు పట్టినటువంటి ఒక పీడ వదిలించుకోవాలి. మజ్లిస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు, అడుగులకు మడుగులతో పనిచేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎలెందర్, బీజేపీ నేతలందరూ కూడా గెలుపుకు సంబంధించి చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి వ్యూహం ఏంటి అసలు? రైట్, లోకల్ బాడీకి సంబంధించిన హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రస్తుతానికి బరిలో బీజేపీ నుంచి అదేవిధంగా మజ్లిస్ నుంచి మాత్రమే అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా అవకాశం లేకపోయినప్పటికీ కూడా మేము తప్పకుండా గెలుస్తామనేది మాత్రం బీజేపీ నాయకులంతా కూడా బలంగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా తీసుకునేది ఒకటే నినాదం, ఎంఐఎం వ్యతిరేకులంతా కూడా బీజేపీకి ఓటు వేయాలి, హైదరాబాద్ని ఎంఐఎం పార్టీ హస్తగతం కాకుండా ఉండేందుకు హైదరాబాద్లో కాషాయ జెండా ఎగరవేసే విధంగా మనం పనిచేయాలనే అంశాన్ని ఒకటి ప్రజల్లోకి అంటే పూర్తిగా పార్టీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లెక్క ప్రకారం బలం లేకపోయినప్పటికీ కూడా మాకు అనుకూలమైనటువంటి ఓటర్లు మాకు ఉన్నారు, మా బలం 25 ఉన్నప్పటికీ కూడా మిగతా సపోర్ట్ కూడా మాకు అందుతుంది అనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకటే విషయాన్ని, మజ్లిస్కు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేసి తప్పకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థిని గెలుపొందే విధంగా సహకరించాలి అని చెప్తున్నారు. అంటే దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ కాషాయ జెండా ఎగరాలనే ఒక కోరికతో మాత్రమే ముందుకెళ్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థుల విషయాన్ని గమనిస్తే ఇటు బీజేపీ కేవలం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంపల్సరీగా మజ్లిస్ను గెలిపించే విధంగానే పోటీ నుంచి తప్పుకున్నాయి. సో వాళ్ళ ఉద్దేశం ఏందో మనకు అందరికీ అర్థమవుతుంది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మిగతా ఇప్పుడు ఓటు వేసే వాళ్ళు కూడా గమనించి తప్పకుండా బీజేపీ వైపు నిలబడాల్సిన టైం వచ్చింది. తప్పకుండా ఇప్పుడు ఏదైతే కాషాయ జెండా ఎగరాల్సిన టైం వచ్చింది కాబట్టి ఓటర్లంతా కూడా దీన్ని గమనించి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్తున్నారు. బలం సంఖ్య మనం చూసుకుంటే 112 ఇటు కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పోల్చుకుంటే 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంఐఎం పార్టీకి 49 మంది ఓటర్లు ఉండగా ఇటు బీజేపీకి 25 ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్కి 24, అదేవిధంగా కాంగ్రెస్కి 14. సో వీళ్ళంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారనే అంశం కొంత ఇబ్బంది, అంటే అందరినీ ఒక ప్రశ్న తలెత్తే విధంగానే కనిపిస్తుంది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇటు బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ని బీజేపీ ఇరుకున పెట్టే విధంగానే ఈ వ్యూహాత్మకంగా ఈ అడుగు వేసిందనేది మాత్రం చర్చ జరుగుతోంది. సో ఎట్లా దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈ లోకల్ బాడీ ఈ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీకి ఎన్నికకు సంబంధించి ఎప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నిక జరుగుతున్నప్పటికీ కూడా ఈసారి పోటీ అనివార్యమైంది. ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి ఏంటి అంటే ఎంఐఎంతో ఎప్పటి నుంచో అంటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఎప్పటి నుంచో అంటుంది, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు ఎంఐఎం గొడుగు కిందే పనిచేస్తున్నాయి, వాళ్లకు మద్దతుగానే వీళ్ళు ఉంటున్నారు. సో
కాబట్టి వాళ్ళ వైఖరి ఏంటి, ఈ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ వైఖరి ఏంటి స్పష్టంగా బయటికి తెలియాలి, ఎవరికి మద్దతు ఇస్తారు అనే అంశాన్ని చాలా స్పష్టంగా తెలియాలి అనే ఉద్దేశంతో పోటీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో గెలుపోటములు ఏ విధంగా ఉన్నా కానీ రాజకీయంగా మాత్రం బీజేపీ ఒక మంచి లైన్ తోటే ముందుకు వెళ్తున్నామనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తప్పకుండా మేము కూడా పోటీలో ఉన్నాము, తప్పకుండా గెలిచే తీరుతాము అనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిగా రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ని కాంగ్రెస్ని వాళ్ళ వైఖరి ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగానే ఈ వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ వేసింది అనేది మాత్రం బయట చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్.